సచివాలయ ఉద్యోగులు నాసిరకం ఆహారం తిని అనారోగ్యం పాలవుతున్నారు. ప్రోటోకాల్ భోజనానికి రామ్ పలికిన సర్కారు ప్రైవేటు క్యాటరర్కు బాధ్యతలు అప్పగించడం ఎంప్లాయీస్ ఆరోగ్యం మీదకి వచ్చింది. కోట్ల రూపాయల బిల్లులు దొబ్బుతూ థర్డ్ గ్రేడ్ తిండి పెడుతున్నారని మండిపడుతున్నారు. ఆఖరుకు ముఖ్యమంత్రికి ఫిర్యాదు అందిన భోజనం క్వాలిటీలో మార్పు రాలేదంటున్నారు. రాష్ట్ర పరిపాలనా సౌదానికి నాణ్యత లేని ఆహారం చేరుతోంది. ఆ భోజనాన్ని ఆరగించే వాళ్లకు ఫుడ్ పాయిజనింగ్ బెడద తప్పడం లేదు. సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు కొలువుదీరే సచివాలయానికి ప్రోటోకాల్ శాఖ ద్వారా ప్రభుత్వ ఖర్చుతోనే ప్రతిరోజు భోజనాలు వస్తాయి. గతంలో ప్రోటోకాల్ విభాగం అందించే భోజనానికి ఒక క్రేజ్ ఉండేది. ఇక్కడ రుచికరమైన వంటకాలు తిని బయట గొప్పగా చెప్పుకున్న ఉదంతాలు కోకొల్లలు. కానీ గడిచిన 9 నెలలుగా పరిస్థితి తారుమారైంది. ఫుడ్ కాంట్రాక్టును పాలకులు ఒక ప్రైవేట్ క్యాటరింగ్ ఏజెన్సీకి అప్పగించడంతో తిప్పలు మొదలయ్యాయి. వాళ్లు అందిస్తున్న భోజనం తిని అస్వస్థతకు గురవుతున్న ఉదంతాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రోటోకాల్ విభాగం అందించే భోజనానికి ప్రభుత్వం 9 నెలల క్రితం రామ్ చెప్పింది. జూబ్లీహిల్స్ లో ఒక రిచ్ రెస్టారెంట్ ను నిర్వహిస్తున్న పలుకుబడి కలిగిన ఓ బడా క్యాటరర్ కు కాంట్రాక్టును అప్పగించింది. సదరు క్యాటరర్ కు కోట్ల రూపాయల్లో బిల్లులు వెళ్తున్నాయని, ఈ కాంట్రాక్టు మాటన పెద్ద కమిషన్ దందా నడుస్తుందన్నది ఆరోపణ. ఆదిలోనే హంసపాదుల అంతకుముందు ప్రతి మంత్రి పేషీకి దాదాపు 30 మందికి సరిపడా భోజనం వెళ్లేది. కానీ ఆ ప్రైవేట్ క్యాటరర్ ఎంట్రీతో మంత్రుల పేషీలకు భోజనం సరఫరా బంద్ అయింది. కానీ సీఎంతో పాటు సీఎంఓ, ముఖ్యమంత్రి సలహాదారులు, వాళ్ల పేషీల్లో సిఎస్, సిపిఆర్ఓ కార్యాలయాలు, ఐఏఎస్లు, సాధారణ పరిపాలనా శాఖ సిబ్బంది, ఇతర గెస్టులకు భోజన సదుపాయాలు చేస్తోంది ఆ క్యాటరరే. ఆ మధ్య వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనాకు వచ్చిన కేంద్ర బృందానికి ఇదే ఆహారం అందించినట్టు తెలిసింది. ఆ ఫుడ్ క్వాలిటీపై అప్పట్లో వాళ్ళు అసంతృప్తిని సైతం వ్యక్తం చేశారట. బడా క్యాటరర్ అందించే భోజనం మొదట్లో కొద్ది రోజులు బాగానే ఉన్నా రాను రాను రుచి తగ్గిపోయి నాణ్యత కూడా పాతాళానికి పడిపోయింది. దీంతో ఆ భోజనాన్ని ఆరగించే వాళ్లు అస్వస్థతకు గురికావడం మొదలైంది. ఒకటొకటిగా వరుస సంఘటనలు చోటు చేసుకుంటడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. రుచి, శుచి రెండూ కరువైన ఈ భోజనం ఒక బెడదలా మారిన క్రమంలో సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఇప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఆరోగ్యంతో చెలగాటం ఎందుకు అనుకున్నారో, లేదా ఆరోగ్యమే మహాభాగ్యం అనుకున్నారో తెలియదు కానీ ప్రతి పేషీలో ఇళ్ల నుంచి తెచ్చుకున్న డబ్బాలు దర్శనమిస్తున్నాయి. బడా క్యాటరర్ అందిస్తున్న నాణ్యత లేని ఆహారం విషయం ఉన్నతాధికారులకు చేరవేసిన ఫలితం శూన్యమని సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది చెబుతున్నారు. ప్రతిరోజు ఫుడ్ క్వాలిటీని చెక్ చేసిన తర్వాతే దాన్ని సర్వ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను కోరుతున్నారు. ప్రోటోకాల్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న కొందరి ప్రయోజనాల కోసం తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ నోట ఆ నోట ఈ సంగతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వివాదం సీఎం కోర్టులో పెండింగ్ లో ఉంది. ఆయన ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారు? ఆ బడా క్యాటరర్ పై చర్యలేవైనా తీసుకుంటారా? వివిధ పేషీల్లో ఈ నాసిరకం ఆహారం తింటున్న వాళ్ల ఆరోగ్యానికి ఏమైనా భరోసా ఇస్తారా? ఈ మొత్తం తతంగంలో బాధ్యులైన వాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తారా అన్నవి $1 మిలియన్ వర్త్ ప్రశ్నలు.